అందరికీ నమస్కారం. టెక్ అండ్ ఫ్యాక్ట్ ఫ్యూజన్ ఛానల్ కు తిరిగి స్వాగతం. ఈ రోజు మనం అసలు కుంభమేళా అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. కుంభమేళా అనేది ఇది 4 పవిత్ర నదీ ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయినిలో జరిగే ప్రధాన హిందూ తీర్థయాత్ర. అయితే ఈ కుంభమేళాకు ప్రత్యేకత ఏమిటి? కుంభమేళా యొక్క మూలాలు హిందూ పురాణాలలో పాతుకుపోయాయి. పురాణాల ప్రకారం అమృతం అని పిలువబడే అమరత్వం యొక్క అమృతాన్ని పొందేందుకు దేవతలు మరియు రాక్షసులు పాల సముద్రాన్ని మథించారు. ఈ విశ్వ పోరాటంలో అమృతం యొక్క చుక్కలు 4 పవిత్ర స్థలాలలో పడి వాటిని పవిత్రంగా మార్చాయి. ఆ పవిత్ర ప్రదేశాలు ఏవో కాదు, ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. కుంభమేళా యొక్క ప్రధాన ఉద్దేశ్యం శుద్ధీకరణ. పండుగ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా వారు తమ పాపాలను మరియు ప్రతికూల కర్మలను శుద్ధి చేస్తారని హిందువులు నమ్ముతారు. ఈ స్నానం యొక్క చర్య మోక్షాన్ని పొందటానికి లేదా జనన మరణ చక్రం నుండి విముక్తికి ప్రత్యక్ష మార్గంగా పరిగణించబడుతుంది. కుంభమేళా భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యం యొక్క శక్తివంతమైన ప్రదర్శన. ఈ కుంభమేళాకు వివిధ వర్గాల నుండి సాధువులను, ప్రతి ఒక్కరూ ప్రత్యేక సంప్రదాయాలు మరియు అభ్యాసాలతో ఈ ఆధ్యాత్మిక నాయకులు తాత్విక విషయాలను చర్చించడానికి, ఆచారాలను నిర్వహించడానికి మరియు భక్తులతో జ్ఞానాన్ని పంచుకోవడానికి సమావేశమవుతారు. దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు కుంభమేళా సమాజం మరియు వాణిజ్యానికి గొప్ప దృశ్యం. మిలియన్ల మంది యాత్రికులు, పర్యాటకులు మరియు అన్వేషకులను ఆకర్షిస్తుంది. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013లో నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు మహా కుంభమేళ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది. ఎప్పుడైనా ఈ కుంభమేళాకు మీరు వెళ్లిన లేదా విన్నా? ఈ క్రింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. మరింత ఆకర్షణీయమైన కంటెంట్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.